ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇవాళ మనం ఒక స్లీప్ స్పెషలిస్ట్ అండ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్తో మాట్లాడబోతున్నాం. ఎన్ని గంటలు సగటున ఒక మనిషికి క్వాలిటీ స్లీప్ కావాలని మీరు ఏజ్ ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ స్లీప్ థెరపెటిక్స్ అని మీరు స్టార్ట్ చేసిన ఈ సెంటర్లో యాక్చువల్లీ వాట్ డు యు డు? చాలా మంది ఇది కూడా దే గెట్ కన్ఫ్యూజ్డ్. చూడగానే వాట్ డు దే డూ అంటే ఏదన్నా ఆయిల్ ఇస్తారా లేకపోతే గురకకి మంచి నిద్రకి సంబంధం ఉందా? గురక అనేది ఒక రోగం. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. కంటి నిండా నిద్రపోతే ఆరోగ్యం, నిద్ర తక్కువైనా క్వాలిటీ ఆఫ్ స్లీప్ కొంచెం అటు ఇటు అయినా కూడా అనారోగ్యం అన్నది జగమెరిగిన సత్యం. ఏ డాక్టర్ని అడిగినా ముందు సరిగ్గా భోంచేస్తున్నారా, బాగా నిద్రపోతున్నారని అడుగుతారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్స్లో స్లీప్ డిస్టర్బ్డ్గా ఉండడం చాలా కీలకమైంది. ఇవాళ మనం ఒక స్లీప్ స్పెషలిస్ట్ అండ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్తో మాట్లాడబోతున్నాం. షీ ఈజ్ నన్ అదర్ దెన్ డాక్టర్ హర్షిని ఎర్రబెల్లి. షీ ఈజ్ అ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ స్లీప్ థెరపెటిక్స్. ఇంతకీ స్లీప్ థెరపెటిక్స్ అనే స్పెషలైజ్డ్ సెంటర్ ఏమిటి? లెట్స్ టాక్ టు హర్. డాక్టర్ హర్షిని గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. రాగానే మనసంతా కామ్ అయిపోయింది, లేని నిద్ర కూడా తన్నుకుంటూ వస్తుంది. యా, సో ఐ జస్ట్ వండర్, మీకు అసలు ఈ డిజార్డర్ ఉందని ఎలా తెలుసుకున్నారు? పల్మనాలజీ సబ్జెక్ట్లో వీ హ్యావ్ అ సబ్ డివిజన్. ఇట్స్ కాల్డ్ స్లీప్ మెడిసిన్. అండ్ అందులో యాక్చువల్లీ యూఎస్ లాంటి కంట్రీస్లో స్లీప్ మెడిసిన్ ఈజ్ ఆల్ టుగెదర్ ఏ సెపరేట్ బ్రాంచ్. బట్ ఇండియాలో ఏంటంటే ఇట్స్ అన్ ఓవర్లాప్డ్ బ్రాంచ్ ఇన్ పల్మనాలజీ ఆర్ సైకెట్రీ, న్యూరాలజీ. సో వీ రీడ్ ఇట్ యాజ్ అ యాడెడ్ బ్రాంచ్. రైట్. సో వెన్ ఇట్ ఈస్ దేర్, నేను దాని తర్వాత పల్మనాలజీ తర్వాత ఐ డిడ్ మై ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ. సో వెన్ ఐ వాస్ ప్రాక్టీసింగ్ ఇంటర్వెన్షన్స్ ఏంటంటే వీ డీల్ విత్ ఆల్ దీస్ లంగ్ క్యాన్సర్స్, ప్రొసీజర్స్, ఇలాంటివన్నీ. సో ఈ హై అండ్ ప్రొసీజర్స్ చేస్తున్నప్పుడు కూడా 1 in 200 పేషెంట్స్ కన్వర్ట్స్ ఇన్ టు అ హై అండ్ ప్రొసీజర్ ఇంటర్వెన్షన్స్. కానీ ఎవ్రీ 5th పేషెంట్ హ్యాస్ అ స్లీప్ ఇష్యూ. సో అది ఐడెంటిఫై చేశాక అండ్ స్లీప్ స్టడీస్ చేయాల్సి వస్తుంది, కొంచెం ల్యాబ్ డయాగ్నోసిస్ ఈ పార్ట్ అంత ఉంటుంది. ఇది ఎవ్రీబడి వాజ్ డూయింగ్ ఇండిపెండెంట్లీ. సో ఆ రిపోర్ట్, దాని క్వాలిటీ, సో ట్రీట్మెంట్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ ఈస్ గెట్టింగ్ ఎఫెక్టెడ్. ఇది ఉన్నప్పుడు వి థాట్ వీ షుడ్ స్టార్ట్ వన్ సెపరేట్ సెంటర్ ఫర్ స్లీప్ అని. ఇట్స్ అ ఫ్యాసినేటింగ్ థింగ్ అండి. సో ఇట్స్ అ స్పెషలైజ్డ్ సెంటర్. మీరు స్లీప్ స్టడీతో మొదలు పెట్టి ట్రీట్మెంట్ వరకు దీన్ని కొనసాగిస్తారు, రైట్? అసలు సగటున మన సిటీలలో నిద్ర సంఖ్య తగ్గిపోయిందా, అంటే నిద్రపోయే గంటల సంఖ్య తగ్గిపోయిందా, లేక నిద్ర క్వాలిటీ తగ్గుతుందంటారా? చాలా మందికి ఇప్పుడు నిద్ర వాల్యూ తెలిసింది. అంటే మేము పీజీలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇలా స్లీప్ ఇష్యూస్ గురించి, స్లీప్ స్టడీ అని మీరు ఎంతసేపు పడుకుంటున్నారని అడిగినప్పుడు అప్పుడు కొంచెం అవేర్నెస్ తక్కువ ఉండేది. ఇప్పుడు ఫిట్నెస్ అయినా, డైట్ అయినా, స్లీప్ అయినా కొంచెం అవేర్నెస్ పెరిగింది. సో డ్యూరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో డ్యూరేషన్ వైజ్ మెయింటైన్ చేస్తున్నారు చాలామంది, కానీ క్వాలిటీ మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. రైట్. ఎన్ని గంటలు సగటున ఒక మనిషికి క్వాలిటీ స్లీప్ కావాలని మీరు? సో ఏజ్ని బట్టి ఉంటుంది. ఏజ్ని బట్టి ఒకవేళ చిన్న పిల్లలు జస్ట్ న్యూ బార్న్స్ అయితే నియర్లీ 12 to 14 hours పడుకోవాలి. కొంచెం పెద్దగా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అయితే 9 to 11 hours పడుకోవాలి. అండ్ అడల్ట్స్ మన ఏజ్ గ్రూప్ వాళ్ళు టిల్ 60 years ఆఫ్ ఏజ్ 6 to 8 hours పడుకోవాలి. 6 to 8 hours క్వాలిటీ స్లీప్ అవసరం. ఒకవేళ పెద్దవాళ్ళు మోర్ దాన్ 60 ఆర్ మోర్ దాన్ 65 years వాళ్ళు 5 to 6 hours పడుకున్నా ఇట్స్ ఫైన్, బట్ ఇట్ షుడ్ బి క్వాలిటీ. సో అసలు క్వాలిటీ డిఫైన్ చేయడం సాధ్యం అవుతుందండి? యా, డెఫినెట్లీ. యాక్చువల్లీ ఏంటంటే స్లీప్ ఎఫిషియన్సీ అని ఒక టర్మ్ ఉంటుంది. స్లీప్ ఎఫిషియన్సీ అంటే మనం బెడ్ మీదకి వెళ్ళి లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఎంతసేపటికి పడుకుంటున్నాం. సో మన టోటల్ స్లీప్ టైం డివైడెడ్ బై టైమ్ ఇన్ బెడ్. ఇది సబ్జెక్టివ్ అసెస్మెంట్కి యూస్ఫుల్. వెరాస్ మేము ల్యాబ్లో చేసినప్పుడు, స్లీప్ స్టడీ చేసినప్పుడు వీ సీ ఆబ్జెక్టివ్లీ ఆల్ ది పారామీటర్స్. అది. సో ఇక్కడ స్లీప్ థెరపెటిక్స్ అని మీరు స్టార్ట్ చేసిన ఈ సెంటర్లో యాక్చువల్లీ వాట్ డు యు డు? సో వీ టేక్ స్లీప్ మెడిసిన్ కన్సల్టేషన్స్. అయితే చాలామంది ఇది కూడా దే గెట్ కన్ఫ్యూజ్డ్. స్లీప్ థెరపెటిక్స్ అని చూసి దెర్స్ నో సెంటర్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఏపీ అండ్ తెలంగాణ. సో చాలా వరకు చూడగానే వాట్ డు దే డూ అంటే ఏదన్నా ఆయిల్ ఇస్తారా, లేకపోతే ఏదన్నా ఒక పిల్ ఇస్తారా, లేకుంటే అలాంటివి ఎక్స్పెక్ట్ చేసి వస్తుంటారు. బట్ యాక్చువల్లీ దిస్ ఈస్ అ ప్యూర్లీ స్లీప్ మెడిసిన్ సెంటర్. ఇట్స్ అన్ allopathy branch
and we do modern medicine here. So patient రాగానే we take a history, total consultation అయిపోయిన తర్వాత then depending on the symptoms if required we do a sleep study. So sleep study అనేది sleep lab లో చేయొచ్చు, ఇంట్లో చేయొచ్చు. We call it home sleep study or in lab sleep study. Depending on their requirement we do the sleep study. అది ఓవర్ నైట్ చేసే టెస్ట్. సో నైట్ సమ్వేర్ 8:30కి వస్తే పేషెంట్ మార్నింగ్ 6 o'clockకి దే గో హోమ్. అది ఇంటర్ప్రిట్ చేయడానికి కూడా మాకు ఒక 3 to 4 hours పడుతుంది. దాని తర్వాత డిపెండింగ్ ఆన్ ద రిపోర్ట్ వీ గివ్ ట్రీట్మెంట్. అసలు స్లీప్ దెబ్బతినడం వల్ల వచ్చే దీర్ఘకాలిక సమస్యలు ఏంటండి? స్లీప్ ఒకవేళ ఎఫెక్ట్ అయింది, ఎనీ కైండ్ ఆఫ్ స్లీప్ డిప్రివేషన్, వెదర్ బై క్వాంటిటీ ఆర్ బై క్వాలిటీ, ఏ రకంగా అయినా కానీ ఫస్ట్ ఎఫెక్ట్ విల్ బీ నెక్స్ట్. ఒకవేళ మన నైట్ పడుకోలేదు అనుకోండి, నెక్స్ట్ డే మనకు ఎలా అనిపిస్తుందో అవన్నీ స్లీప్ డిప్రివేషన్ సిమ్టమ్స్. లైక్ చిరాగ్గా ఉండడము, ఏదైనా ఎవరైనా పిలవాలనుకున్నా కానీ వాళ్ళ పేరు టక్కున గుర్తు రాకపోవడం, సో స్మాల్ మెమరీ లాస్ లాగా, కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం, ఇరిటబిలిటీ, ఇవన్నీ, అండ్ హెడ్ ఏక్స్. సో ఇది 1 నైట్కే మనకి ఎఫెక్ట్ ఉంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా వర్స్ అండ్ స్టేట్ ఉంటాయి. ఇది ఒక టైప్ ఆఫ్ కాన్సిక్వెన్స్. సెకండ్ థింగ్, ఆర్గన్ బై ఆర్గన్ ఉంటాయి. సపోజ్ కార్డియాక్ చూసుకుంటే, సో లో ఆక్సిజనేషన్ అనేది స్లీప్ డిప్రివేషన్లో ఉంటుంది ఇన్ ఫ్యూ కండిషన్స్. అప్పుడు హార్ట్ ఏం చేస్తుంది, ఆక్సిజన్ కాంపెన్సేట్ చేయడానికి ఎక్కువసార్లు హార్ట్ రేట్ చేస్తుంటుంది. సో ఈ హై హార్ట్ రేట్ వల్ల హై బీపీ ఉంటుంది. హైపర్ టెన్షన్ ఈజ్ వన్ కాన్సిక్వెన్స్. మధ్యలో నైట్లో చాలామంది యంగ్ ఉంటారు, ఫిట్ ఉంటారు, అయినా సడన్గా జిమ్లో కొలాప్స్ అవుతారు, సడన్గా రాత్రి మార్నింగ్ లేసే వరకు చనిపోతుంటారు. సో ఈ సడన్ కార్డియాక్ డెత్స్కి స్లీప్ డిప్రివేషన్ ఈజ్ మోస్ట్ కామన్ కాజ్. ఇది చాలా కొత్త విషయం తెలుసుకుంటున్నాయి. సో కార్డియాక్ ఒక్కటే కాదు, విల్ హ్యావ్ డైజెస్టివ్ కూడా, డైజెషన్ ఇష్యూస్. సింపుల్ అసిడిటీ నుంచి మొదలు పెడితే అసిడిటీ, రిపీటెడ్ అసిడిటీ కాజింగ్ అల్సరు, గ్యాస్ట్రిక్ అల్సర్స్, అవి మెల్లమెల్లగా దే టర్న్ ఇన్ టు క్యాన్సర్స్ అలా. అండ్ న్యూరో తీసుకుంటే ఆల్జీమర్స్ లాంగ్ టర్మ్లో, స్మాల్ షార్ట్ మెమరీ లాస్ నుంచి లాంగ్ టర్మ్లో ఆల్జీమర్స్, ఇది న్యూరో. సో మజిల్ వీక్నెస్, ఫెటీగ్, తొందరగా టైర్డ్ అయిపోవడం, అండ్ రిపీటెడ్గా మజిల్ క్రాంప్స్. సో మీరు యూ టచ్ ఎనీ ఆర్గన్, ఎవ్రీథింగ్ విల్ బి ఎఫెక్టెడ్. చాలా చాలా మీరు అంటే ఇది ఇంత సీరియస్ సబ్జెక్ట్ అని చాలామందికి బహుశా తెలియదు. ఏముందిలే, బాడీకి స్లీప్ ఎంత కావాలో తెలుసులే, ఇట్ విల్ మేక్ ఇట్ అప్ అని కూడా చెప్తూ ఉంటారు. అంత ఈజీ అండి? అంత ఈజీ అయితే డెఫినెట్లీ కాదు. ఎందుకంటే కొంతమంది ఎలా కాంపెన్సేట్ చేస్తారంటే నైట్ ఒక 3 hours పడుకుందాం, మళ్ళీ మార్నింగ్ టైంలో ఏదో ఒక టైంలో ఒక 3 hours పడుకుంటే సరిపోతుందిలే అని. లేదు అంటే ఓకే నేను ఇవాళ వర్క్ చేసుకుంటా, రేపు హాలిడే ఉంది, రేపు అంతా పడుకుంటా అని. వెరీ ఇర్రెగ్యులర్ స్లీప్ స్కెడ్యూల్. అండ్ కొంతమందికి ఎంత మంచి స్లీప్ స్కెడ్యూల్ ఫాలో అయినా స్లీప్కి రిలేటెడ్ డిసీజెస్ ఉంటాయి, దానివల్ల ఈ కాన్సిక్వెన్సెస్ వస్తాయని అనుకోరు. ఎవరైనా 30 years old ఉండి హైపర్ టెన్షన్ డెవలప్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళేమో మా ఫాదర్కి ఉంది అందుకని వచ్చినట్టుందిలే, మా మదర్కి డయాబెటీస్ ఉంది అందుకని నాకు డయాబెటీస్ వచ్చింది అని. కానీ 30 yearsకే ఇలాంటి క్రానిక్ డిసీజెస్ ఇవన్నీ వస్తున్నాయి అంటే సమ్వేర్ దేర్ ఇస్ అ ప్రాబ్లం. మనం మామూలుగా కుంభకర్ణుడి నిద్ర అని అంటూ ఉంటాం. బాగా గురక పెట్టి నిద్రపోతే చాలా మంచి విషయం, బాగా నిద్రపోయారు అనుకుంటాం. గురకకి మంచి నిద్రకి సంబంధం ఉందా? ఇదైతే నేను ఇంతవరకు చేసే ప్రతి ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తాను, ఇంకో మీరు 100 times అడిగినా చెప్తాను. ఏంటి అంటే గురక అనేది ఒక రోగం, అది కంప్లీట్గా గురక అనేది రోగం అంతే. ఎందుకు గురక వస్తుంది అంటే, ఇప్పుడు మనము ఎప్పుడైనా ఏదైనా డోర్ కొంచెం తీసి పెట్టి ఉంచామనుకోండి, సన్న ప్యాసేజ్ ఉంటే ఎయిర్ పాస్ అవుతూ ఉంటే సౌండ్ వస్తుంది. అలాగే సేమ్ థింగ్ మన విండ్ పైప్ కూడా, నోస్ నుంచి లంగ్స్ని కనెక్ట్ చేసే విండ్ పైప్ ఎప్పుడైతే నేరో అవుతుందో ఆ ఎయిర్ పాస్ అవుతున్న కొద్దీ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ని గురక అంటాం. సో గురక ఉంది అంటే మన విండ్ పైప్ సన్నబడుతున్నట్టే కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు అ డిసీజ్. చాలా పెద్ద దాన్ని ఏమంటారండి అంటే గురక పెట్టే ఈ సిమ్టమ్ ఏ కండిషన్కి అది ఒక ఒక అంటే మేనిఫెస్టేషన్ అంటారు? గురక జనరల్గా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో ఉంటుంది. స్లీప్ యాప్నియా, స్లీప్ యాప్నియాలో ఉంటుంది. ఈ స్లీప్ యాప్నియా అబ్స్ట్రక్టివ్ ఉండొచ్చు, అంటే ఓన్లీ విండ్ పైప్ ఇష్యూ ఉండొచ్చు, ఆర్ బ్రెయిన్లో రెస్పిరేటరీ సెంటర్ దగ్గర ఏమైనా ఇష్యూ ఉంటే కూడా సెంట్రల్ స్లీప్ యాప్నియా అంటారు. సో స్లీప్ యాప్నియా గురక ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్. మళ్ళీ కొత్త విషయం వింటున్నాం, సెంట్రల్ స్లీప్ యాప్నియా ఉన్నట్టు కూడా మాకు తెలియదు. అంటే మామూలుగా స్లీప్ యాప్నియా ఉన్నట్టు నాకు తెలుసు కానీ, సో దీని గురించి చెప్పండి. అసలు స్లీప్ యాప్నియా అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బాడీ? సో స్లీప్ యాప్నియాలో ఇంతకుముందు నేను అన్నట్టు అంటే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్, మన నెక్ చుట్టూ ఏదైనా ఫ్యాట్ టిష్యూ ఉందనుకోండి, లైక్ ఒబీస్ పీపుల్లో ఓవర్ వెయిట్ ఉన్నా కానీ, ఆ ఫ్యాట్ అనేది విండ్ పైప్ని కంప్రెస్ చేస్తుంది. సో ఇది ఎక్స్టర్నల్ అబ్స్ట్రక్షన్.
కొన్నిసార్లు ఇంటర్నల్ అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి, లైక్ నోస్లో సెప్టమ్ ఉంటుంది మధ్యలో, ఇది డీవియేటెడ్ ఉన్నా, లేకపోతే టాన్సిల్స్ ఉన్నా, అడినాయిడ్స్ ఉన్నా, కొండ నాలుక పొడుగున్నా, నాలుక వెనుక భాగం లావు ఉన్నా, ఇవన్నీ కూడా ఇంటర్నల్ అబ్స్ట్రక్షన్స్. ఈ అబ్స్ట్రక్షన్స్ వల్ల ఎయిర్ ఫ్లో అనేది రెసిస్టెన్స్ ఉంటుంది. రైట్. సో ఎయిర్ ఫ్లో రెసిస్టెన్స్ వల్ల పడుకున్నప్పుడు విండ్ పైప్ నారో కాగానే ఎయిర్ ఫ్లో అనేది తగ్గుతుంది. తగ్గగానే బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది, బ్రెయిన్ లేవాలనే ఒక సిగ్నల్ ఇస్తుంది. ఈ లేవాలనే సిగ్నల్తో ఇక్కడ ఉన్న మజిల్ అనేది టైట్ అయిపోయి విండ్ పైప్ని లాగి ఓపెన్ చేస్తుంది. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. కొన్నిసార్లు రెస్పిరేటరీ సెంటర్ డిప్రెస్డ్ ఉంటుంది, లైక్ మేబీ కొన్నిసార్లు మెడికేషన్స్, ఓపియాయిడ్స్, మార్ఫిన్ లాంగ్ టర్మ్ తీసుకోవడము. సో ఇలాంటి మెడికేషన్స్ తీసుకున్నప్పుడు రెస్పిరేటరీ సెంటర్ డిప్రెస్ అవుతే రెస్పిరేటరీ సెంటర్ విండ్ పైప్ను ఓపెన్ చేయాలి అని చెప్పదు, అది సెంట్రల్ స్లీప్ యాప్నియా. సో సెంట్రల్ ఈజ్ రిలేటెడ్ టు బ్రెయిన్, అబ్స్ట్రక్టివ్ ఈజ్ రిలేటెడ్ టు ఎయిర్వే. మామూలుగా ఒక్కసారి నిద్ర పడుతున్న టైంలో ఒక్కసారి ఉలిక్కిపడి లేస్తాం, దాన్ని ఏమంటారండి, అది ఎందుకు జరుగుతుంది? అది ఈ ఉలిక్కి పడి లేవడం కూడా ఇందుకే. ఇప్పుడు నారోయింగ్ అయ్యి ఏదైతే గాలి పోక ఆ గాలి పోవట్లేదనే సిగ్నల్ బ్రెయిన్కి అందుతుంది కదా, బ్రెయిన్ లేవు అంటారు. ఆ లేవు అనే సిగ్నల్ స్ట్రాంగ్ వచ్చినప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ లేసుకొచ్చుంటారు ఆర్ ఉలిక్కి పడతారు. సో దీన్ని మనం యాప్నియా స్పెల్స్ అంటాం. మీరు అన్నారు కదా గొంతు దగ్గర కొంచెం లావుగా ఉండి ఇవన్నీ జరుగుతుంటాయని. మామూలుగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ గురక అండ్ ఈ స్లీప్ యాప్నియా కండిషన్స్ ఉంటాయండి? ఎందుకంటే చాలా మంది అంటారు నాకు గురక వస్తుంది కానీ నాకు అంత, నేను స్లీప్ యాప్నియా గురించి వాళ్ళకి చెప్పినప్పుడు లేదు నేను ఆల్రెడీ గూగుల్లో చదివేసి వచ్చాను, ఇది లావు ఉన్న వాళ్ళు వస్తుందంట కదా, నేను లావేం లేను అని. కానీ లావు అనేది ఒక రీజన్. ఇప్పుడు నేను ఎక్స్టర్నల్ అబ్స్ట్రక్షన్ అని చెప్పా చూసారా, ఫ్యాట్ టిష్యూ, అదొక్కటే లావు ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. ఈ ఇంటర్నల్ అబ్స్ట్రక్షన్ రీజన్స్ చెప్పా కదా, లైక్ డిఎన్ఎస్, టాన్సిల్, ఇవన్నీ సన్న ఉన్న వాళ్ళలో కూడా ఉండొచ్చు. సో స్ట్రక్చరల్ ఇష్యూ ఇంటర్నల్గా ఉన్నా కానీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వస్తుంది. అగైన్ మళ్ళీ స్లీప్ యాప్నియా పురుషులకే వస్తుంది, స్త్రీలకు రాదంటారు కొంతమంది. అంటే గురక పెట్టరు కదా లేడీస్ మామూలుగా అని ఒక ఫీలింగ్. అలాగే పెద్దవాళ్ళకి మాత్రమే వస్తుంది, పిల్లలకి రాదంటారు. ఇవన్నీ మిత్సా నిజమా ఫ్యాక్ట్ అండి? ప్యూర్లీ మిత్స్. ఎందుకంటే ఇప్పుడు ఒబేసిటీ ఓన్లీ మగవాళ్ళలో ఉంటే దెన్ ఓన్లీ మగవాళ్ళలో స్లీప్ యాప్నియా వస్తుందని చెప్పచ్చు. కానీ ఒబేసిటీ మగవాళ్ళలో ఉంటుంది, ఆడవాళ్ళలో ఉంటుంది. ఈ టాన్సిల్స్, అడినాయిడ్స్ ఇవన్నీ కూడా మగవాళ్ళలో ఉంటుంది, ఆడవాళ్ళలో ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే మేల్ ప్రిడామినెన్స్ అనేది కొంత ఎక్కువ ఉంది, మగవాళ్ళలో కొంచెం ఆడవాళ్ళ కంటే ఎక్కువ చూస్తున్నాం. బట్ అదర్వైజ్ ఎవరిలో అయినా రావచ్చు. ఇంకొకటి చిన్నపిల్లల్లో లేదా పెద్దవాళ్ళలో అంటే చిన్నపిల్లల్లో చాలామంది మీరు చూస్తే నోరు తెరిచి పడుకుంటారు. నోరు తెరిచి పడుకోవడము, నోట్లో నుంచి గాలి తీసుకోవడము, అండ్ వాళ్ళకు కూడా గురకలాగా శబ్దం రావడము, డే టైంలో చాలా హైపర్ ఉంటారు, లైక్ వాళ్ళు ఒక్క దగ్గర కూర్చోలేరు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. నైట్ టైమ్ 7 years తర్వాత కూడా యూరినేషన్ చేస్తూ ఉంటారు, బెడ్ వెట్టింగ్ చేస్తారు, క్లాస్లో నిద్రపోతూ ఉంటారు రిపీటెడ్గా. ఇవన్నీ కూడా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిమ్టమ్స్. సో ఈ బెడ్ వెట్టింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, మళ్ళీ కొత్త పాయింట్ నేర్చుకుంటున్నాయి వాళ్ళ. ఈ చిన్నపిల్లలకి చాలామందికి 7 అంటే టాయిలెట్ ట్రైన్డ్ అయిన తర్వాత కూడా నిద్రలోనే బెడ్ వెట్టింగ్ జరుగుతుంది. అవును. సో అది ఒక సీరియస్ సిమ్టమ్ అంటారు అయితే? సీరియస్ సిమ్టమ్. సో ఆఫ్టర్ 7 years ఈ నైట్ యూరిన్ పాస్ చేస్తున్నారు, బెడ్ వెట్టింగ్ చేస్తున్నారు అని అంటే మేబీ వాళ్ళకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉండొచ్చేమో అనేది ఒకటి. సో ఇండివిజువల్గా బెడ్ వెట్టింగ్ చూస్తే మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి, కానీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో బెడ్ వెట్టింగ్ అనేది ఉంటుంది. సో పిల్లలకి రావచ్చు, లేడీస్కి రావచ్చు, పురుషులకి రావచ్చు. సన్నగా ఉన్నా వస్తుంది స్లీప్ యాప్నియా, లావుగా ఉన్నా కూడా రావచ్చు అంటారు. ఇప్పుడు రీసెంట్గా ఒక స్టడీ అయింది, ఆ స్టడీలో నియర్లీ 30% ఆఫ్ ద ఇండియన్స్కి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉంది అని ఉంది. సో మన పాపులేషన్లో మీరు 30% క్యాలిక్యులేట్ చేస్తే ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్స్ మోర్ దాన్ సమ్ 10 million. దట్ ఈస్ వెరీ వెరీ డిస్టర్బింగ్. అవును. సో ఎనీ పాయింట్ ఆఫ్ ద టైమ్, ఎన్ని స్టడీస్ ఎంత వేరియేషన్తో వచ్చినా ఇట్ ఈస్ మోర్ దాన్ 10 million. కానీ ఎందుకు అంత ఎక్కువ ఉందంటారు? ఈజ్ ఇట్ అంటే మనకి జెనెటిక్గా ఏదైనా మార్పులు వస్తున్నాయా, లేక చుట్టూ ఉండే పొల్యూషన్ వల్ల మనకి ఈ పల్మనాలజికల్ డిజార్డర్స్ వస్తున్నాయంటారా? సో లైఫ్ స్టైల్ ఇస్ వన్ థింగ్. మీరు అన్నట్టు జెనెటిక్గా అంటే జెనెటిక్గా స్నోరింగ్ ఉంటుంది. సో గ్రాండ్ ఫాదర్కి ఉంది, గ్రేట్ గ్రాండ్ ఫాదర్కి ఉంది, ఫాదర్కి ఉంది, వీళ్ళకి కూడా వచ్చింది. అదేంటంటే స్ట్రక్చర్ వల్ల, వాళ్ళ చిన్ స్ట్రక్చరు, ఫేషియల్ స్ట్రక్చరు, దానివల్ల స్నోరింగ్ ఉండొచ్చు. ఈ స్నోరింగ్ ఉంటే స్లీప్ యాప్నియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది జెనెటిక్. రెండోది మారుతున్న కాలంతో పాటు మన లైఫ్ స్టైల్ కూడా మారుతుంది. సో పిజ్జా తింటున్నాం, బర్గర్ తింటున్నాం, దాంతోపాటు అన్నం తింటున్నాం. సో లాట్ ఆఫ్ లైఫ్ స్టైల్ థింగ్స్. ఈ లైఫ్ స్టైల్తో పాటు ఒబేసిటీ పెరుగుతుంది,
ఒబేసిటీ వల్ల స్లీప్ యాప్నియా వస్తుంది. రైట్. మూడోది మీరు అన్నట్టు పొల్యూషన్లో ఏమవుతుందంటే సైనసైటిస్, ఆస్తమా, నేజల్ ఎలర్జీస్. ఈ ఎలర్జీస్ కూడా ఎయిర్ ఫ్లో రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తాయి. సో ఈ ఆస్తమా పేషెంట్స్లో, నేజల్ ఎలర్జీ పేషెంట్స్లో, వీళ్ళందరిలో కూడా వీ కెన్ సీ స్లీప్ యాప్నియా. సో వన్ ఆఫ్ ద మేజర్ కండిషన్స్, ప్రీ కండిషన్స్ టు స్లీప్ డిజార్డర్ ఇస్ స్లీప్ యాప్నియా అని అనుకుంటున్నాం. సో దీనికి ట్రీట్మెంట్ అని డయాగ్నోస్టిక్గా ఏం చేస్తామన్నది అఫ్ కోర్స్ వీ విల్ రాబోయే ఎపిసోడ్స్లో మాట్లాడదాం. బట్ ఓవరాల్గా మీ దగ్గర ఉండే టూల్స్ ఏమేమి ఉంటాయండి? స్లీప్ స్టడీ అంటే ఏం చేస్తారు యాక్చువల్లీ? సో స్లీప్ స్టడీ అంటే కొన్ని సెన్సర్స్ ఉంటాయి. సెన్సర్స్ కనెక్ట్ చేసేసి దాని నుంచి మనం డేటా తీసుకుంటాం. లైక్ ఈఈజీ. సో రెగ్యులర్గా బ్రెయిన్ ఏమైనా స్ట్రోక్ ఏమైనా ఉంటే ఈఈజీ చూస్తాం, సీజర్స్, ఫిట్స్ ఏమైనా ఉంటే ఈఈజీ చూస్తాం. అది ఓవర్ నైట్ కనెక్ట్ చేస్తాం. ఈసీజీ. సో ఐకి వచ్చేసి ఈఓజీ, హార్ట్కి అండ్ రెస్పిరేటరీ మూమెంట్స్ చూడడానికి చెస్ట్ అండ్ అబ్డామిన్ బెల్ట్స్, ఇలా మల్టిపుల్ సెన్సర్స్ ఉంటాయి. ఇవి స్క్రీన్కి కనెక్ట్ చేసి డేటా కలెక్ట్ చేసి ఇంటర్ప్రిట్ చేస్తాం. కానీ అవన్నీ పెడితే అసలు నిద్ర పట్టదు కదా మామూలుగా. యా, ఐ థింక్ మీరు నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దామన్నారు కదా, నేను మీకు ప్రాక్టికల్గా అవి ఎలా పెడతాము, పేషెంట్ ఎలా పడుకుంటారు, కంఫర్టబుల్ ఉంటుందా లేదా అని చూపిస్తాను. ఎందుకు అడుగుతున్నాను డాక్టర్ హర్షిని ఈజ్ బికాజ్ టిపికలీ మనం చిన్న అఫెక్టెడ్గా ఏదైనా ఎవరైనా చూస్తున్నారని లేకపోతే ఉంటే కూడా వి గెట్ వెరీ కాన్షియస్. వెంటనే మైండ్ రిలాక్స్ అవ్వదు కదా, బట్ ఇట్స్ స్టిల్ పాసిబుల్ టు రిలాక్స్ అంటారు. ఎస్ డెఫినెట్లీ. చాలా మంది అంటారు, మేము చెప్పినప్పుడు కూడా బిఫోర్ గెట్టింగ్ ద స్లీప్ స్టడీ డన్, కన్సల్టేషన్ తర్వాత మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇలా ఇవన్నీ పెడతాము స్లీప్ స్టడీలో అని. ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా మంది అడిగే కామన్ క్వశ్చన్ ఇది, నాకు మామూలుగానే నిద్ర పట్టదు, ఇవన్నీ పెడితే నేను నిద్రపోగలుగుతానా అంటారు. బట్ ఇట్స్ ఓన్లీ ఒక 1 to 2% తప్పించి 98% there is no problem. సో ఓవరాల్గా ఐ థింక్ స్లీప్ డిజార్డర్స్ ఆర్ వెరీ డిస్టర్బింగ్. మొత్తం లైఫ్ స్టైల్ని అతలాకుతలం చేసేస్తాయి. కాన్సన్ట్రేషన్, మెమరీ పిల్లలకైతే చాలా కష్టం కదండి. క్లాస్లో కూర్చుని ఆవలిస్తూ కూర్చుంటారు చాలామంది. ఈ మధ్యలో 5 out of 30 అంటే ఈ మధ్య క్లాస్ సైజ్ అనేది 30కి రిస్ట్రిక్ట్ చేశారు కదా. సో 30 కిడ్స్లో చూస్తే 5 కిడ్స్కి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉంది అనేది కూడా ఒక రీసెర్చ్. ఓకే. సో మేము చాలా స్కూల్స్ కూడా హెల్త్ స్క్రీనింగ్ క్వశ్చనర్ పంపిస్తాం, లైక్ స్లీప్ స్క్రీనింగ్ క్వశ్చనర్ పంపించి టీచర్స్ని కూడా ట్రైన్ చేస్తాం. We do various training activities like we did in Skillstock International School, Warangal. So అలా ఇక్కడ కూడా వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ మెనీ స్కూల్స్లో ఏంటంటే మనం టీచర్కి క్లాస్లో పిల్లల్ని స్లీప్ యాప్నియాతో ఉంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే ఎలా ఐడెంటిఫై చేయాలి, అండ్ పేరెంట్స్కి ఎలా ఐడెంటిఫై చేయాలి, పేరెంట్స్కి అంటే చిల్డ్రన్కి ఏ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటే స్లీప్ యాప్నియా ఉండొచ్చు అని బేసిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. దాని స్క్రీనింగ్ వాళ్ళు చేసుకొని దే కెన్ బ్రింగ్ టు అస్. సో ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది, అంటే మనకే వీ నీడ్ హెల్ప్ అని చెప్పి. అదర్ దెన్ దట్ అడల్ట్స్లో నాకు స్లీప్ థెరపీటిక్స్కి వెళ్ళి చూపించుకోవాలి, లేదు ఇంకో చోట నేను ఐ వాంట్ గో అండ్ గెట్ ఎవాల్యుయేటెడ్ అని అనడానికి ప్రీ సిమ్టమ్స్ ఏంటి డాక్టర్ హర్షిని? అగైన్ స్లీప్ స్క్రీనింగ్ కోసం కొన్ని థింగ్స్ ఉంటాయి. ఒకటి గురక వస్తుంది, గురకలో గ్రేడింగ్ ఉంటుంది. జస్ట్ మైల్డ్గా వస్తుంది, పక్కన పార్ట్నర్ని డిస్టర్బ్ చేయట్లేదు, లేదు పక్కన పార్ట్నర్ని డిస్టర్బ్ చేస్తుంది, కొన్నిసార్లు రూమ్ బయటి వరకు వినిపిస్తుంది. ఇది వాళ్ళ సివియారిటీ, ఎంత సివియర్ ఉంది అని. అది మైల్డ్ వచ్చినా సివియర్గా వచ్చినా నారోయింగ్ అయితే అవుతున్నట్టే. సో గురక అనేది ఒక మెయిన్ సిమ్టమ్. సెకండ్ది ఇలా ఉలిక్కిపడి లేవడం, లేదా గాలి అందట్లేదు అని లేచి విండో దగ్గరికి వెళ్ళి కాసేపు గాలి తీసుకోవడం, లేదా ఫ్యాన్ ఎక్కువ పెట్టుకొని కాసేపు గాలి తీసుకోవడం, ఇలాంటిది ఇది సెకండ్ సిమ్టమ్. మూడోది పొద్దున్న లేవగానే నోరెండిపోవడం. నాలుగోది ఎప్పుడు చూసినా టయర్డ్గా అనిపించడం, ఎగ్జాస్టెడ్ అనిపించడం, ఏ పని ఎక్కువ చేయాలని అనిపించకపోవడం, ల్యాక్ ఆఫ్ మోటివేషన్. 4-5 ఈవినింగ్ కాగానే టయర్డ్ అయిపోవడం, లైక్ ఆర్ ముందు కంటే ఇప్పుడు కొంచెం ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్నట్టు అనిపించడం, ఇది ఇంకొక సిమ్టమ్. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఆల్ ది డే నిద్ర వస్తూ ఉండడం, ఎక్సెసివ్ డే టైమ్ స్లీపినెస్, ఎప్పుడు చూసినా నిద్ర రావడం. ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ కొన్ని ప్యాసివ్ యాక్టివిటీస్, అంటే ఏమీ పని లేకుండా ఖాళీగా ఒక 5 minutes కూర్చుంటే నిద్ర వస్తుంది. దిస్ ఈజ్ ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ డ్రైవింగ్ చేస్తుంటే నిద్ర వస్తుంది, విచ్ ఈస్ వెరీ వెరీ హార్మ్ఫుల్. అవును. అండ్ అది ఒక్కసారి డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలా కళ్ళు మూసుకున్నా కానీ యాక్సిడెంట్ అవ్వచ్చు. సో చిన్న పులికిపాట్లో అది అవుతుంది. సో డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర వచ్చినట్టు అనిపించడం, లేదు అని అంటే కొన్నిసార్లు ఈవెన్ మీటింగ్స్లో ఎవరితో అన్నా మాట్లాడేటప్పుడు వాళ్ళ క్లయింట్స్తో కానివ్వండి, ఆర్ వాళ్ళ వర్క్ ప్లేస్లో ఊరికే నిద్ర రావడం, నాకు నా వర్క్ బోర్ కొడుతుంది అందుకే నిద్ర వస్తుంది అనుకున్నా అని అంటారు. బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్.
ఒకసారి మనం క్వాలిటీగా 6 to 8 hours పడుకున్నాము అంటే నెక్స్ట్ డే అన్నిసార్లు నిద్ర రావద్దు. రాకూడదు. ఈ సిమ్టమ్స్లో ఏమున్నా కూడా ఈ సిమ్టమ్స్లో ఏమున్నా స్లీప్ యాప్నియా ఉండే ఛాన్స్ హై ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వెరీ యంగ్ ఏజ్ అంటే 30-35 ఆ ఏజ్లో డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై బీపీ, షుగరు, లేదు అని అంటే కొన్నిసార్లు స్టంట్ పడిందని వస్తారు. సో కార్డియాక్ ఇష్యూస్, సివియర్ కార్డియాక్ ఇష్యూస్, స్ట్రోక్, ఇలాంటి ఏమొచ్చినా కానీ నిద్ర అనేది సరిగ్గా ఉందా లేదా అని ఇవాల్యుయేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా వెయిట్ గెయిన్కి కూడా నిద్ర లేకపోవడం కారణం కదండి. యా. సో ఇది ఒక సైకిల్. ఇది ఎలా ఉంటుందంటే వెయిట్ గెయిన్ వల్ల స్లీప్ యాప్నియా వస్తుంది. స్లీప్ యాప్నియాలో ఏమవుతుందంటే చాలా హార్మోనల్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ హార్మోన్స్లో ఇన్సులిన్ ఇస్ ఎ హార్మోన్, అది డిస్టర్బ్ అయితే డయాబెటీస్ వస్తుంది. సో కొన్ని మెటబాలిక్ హార్మోన్స్ ఉంటాయి, గ్రేలిన్, లెప్టిన్, ఇలా ఇవి డిస్టర్బెన్స్ అవుతే ఏంటంటే మనం తిన్న ఫుడ్ ఎనర్జీగా కాకుండా ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతుంది. అప్పుడు అగైన్ వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటాం. అవును. సో స్లీప్ యాప్నియా వల్ల కూడా వెయిట్ పుట్ ఆన్ అవుతాం. సో దిస్ ఇస్ యాక్చువల్లీ వెరీ 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 చాలా క్రూషియల్. ఐ థింక్ ఒక మాస్టర్కి మన చేతిలో ఉంటే అది సెట్ చేసేస్తే ఎలాగైతే చాలా విషయాలు దారిలో పడతాయి అలా అనిపిస్తుంది. అంతెందుకండి, ఈవెన్ 30% ఆఫ్ ద ఇన్ఫర్టిలిటీ కేసెస్ అవి స్ట్రెస్ వల్ల అని చెప్పేసి వాటిని ద లేబుల్ అస్ మేబీ స్ట్రెస్ ఇండ్యూస్డ్, రిలాక్స్ అవ్వండి, ఇంట్లో ఉండండి అని. స్ట్రెస్ని రిలాక్స్ చేసేదే నిద్ర. అసలు మనం నిద్రపోయేదే మన బాడీలో ఉన్న ప్రతి మజిల్, ఎవ్రీథింగ్, ఎవ్రీ ఆర్గాన్ని బై 30-40% డౌన్ చేయడానికి, దాని యాక్టివిటీ డౌన్ చేయడానికి, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ హార్ట్ అండ్ బ్రెయిన్. రైట్. సో అలాంటి స్లీప్లో స్ట్రెస్ అంతా రిలాక్స్ అవుతుంది. నెక్స్ట్ డే యు ఆర్ రెడీ టు వర్క్. రైట్. సో ఇప్పుడు ఏ రీజన్, బ్లడ్ టెస్ట్లో అన్ని టెస్ట్లో ఏ రీజన్ దొరకట్లేదు. సో లాస్ట్ ఫైనల్ థింగ్ ఇస్ డోంట్ గెట్ స్ట్రెస్డ్. సో దానికోసం మనం వర్క్ బంద్ చేయని అవసరం లేదు, బిజినెస్ ఆపేసుకోవాల్సిన అవసరం లేదు, ఏది అవసరం లేదు. మనం ఇవాల్యుయేట్ చేసుకోవాల్సింది స్లీప్. స్ట్రెస్ బాగా హైగా ఫీల్ అవుతున్నాం, లేదంటే దానివల్ల ఇలా ఇన్ఫర్టిలిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే స్లీప్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. బికాజ్ నేను చెప్పినట్టు హార్మోనల్ డిస్టర్బెన్స్లో ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ రావడానికి వెదర్ ఫీమేల్ హార్మోన్స్ ఆర్ మేల్ హార్మోన్స్ ఇవి కూడా దే ఆర్ ఆల్సో హార్మోన్స్ కాబట్టి ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓవర్ స్లీపింగ్ కూడా స్లీప్ డిజార్డర్స్లో ఒక భాగమేనా? యా. సో కృష్ణుడు భగవద్గీతలో ఒక పాటలో చెప్తాడు, ఎగ్జాక్ట్లీ ఏ చాప్టర్ ఏ లైన్ అని చెప్పలేను కానీ, ఓవర్ ఈటింగ్ ఆర్ లెస్ ఈటింగ్, ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా, ఓవర్ స్లీపింగ్ ఆర్ లెస్ స్లీపింగ్, ఎక్కువ పడుకున్నా తక్కువ పడుకున్నా కానీ అది మీ హెల్త్కి ఎఫెక్ట్ అవుతుంది అని. అవును. సో అప్పుడే చెప్పారు. అండ్ దట్ ఈస్ ద సేమ్, ఇప్పుడు కూడా ఇట్ ఈస్ ద సేమ్. సో తక్కువ పడుకున్నా ఒక అడల్ట్కి 6 to 8 hours అనేది ప్రాపర్ స్లీప్. లెస్ డ్యూరేషన్, లెస్ దాన్ 6 hours పడుకున్నా, మోర్ దాన్ 8 to 9 hours పడుకున్నా కానీ ఇట్ ఈస్ హార్మ్. సో ఐ థింక్ ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్ ఇన్ ది స్లీప్ సిరీస్ మనం స్లీప్ బేసిక్స్, అసలు డిజార్డర్ ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి, రెండోది ప్రాథమికమైన ఒక ఇది కండిషన్ స్లీప్ యాప్నియా, ఒబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, అండ్ దానికి కారణాలు ఏంటి, ఎవరెవరికి వస్తుంది, అవన్నీ నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ఐ థింక్ ఇన్ ద రాబోయే ఎపిసోడ్స్లో వెరీ వెరీ క్యూరియస్ టు నో మీ స్లీప్ స్టడీ ఎలా చేస్తారని చెప్పి. బట్ బిఫోర్ వి వైండ్ అప్ ఒక చిన్న స్లీప్ ర్యాపిడ్ ఫైర్ మీకు, షూర్ షూర్, ఇఫ్ దట్స్ ఓకే విత్ యు. షూర్ షూర్. నిద్రపోవడానికి వాట్ ఈస్ ద బెస్ట్, ఫ్లోర్ మీద, మ్యాట్రెస్ మీద? ఇట్ డిపెండ్స్, సబ్జెక్టివ్ ఇది. చాలామందికి స్పైన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫ్లోర్, లేదు అని అంటే మ్యాట్రెస్. ఈ మ్యాట్రెస్ కూడా మీడియం ఫర్మ్, నాట్ టూ సాఫ్ట్, నాట్ టూ హార్డ్. నిద్రపోవడానికి ఎంతసేపు ముందు భోజనం చేయాలి? 1 to 2 hours. రాత్రిపూట విచ్ ఫుడ్ గ్రూప్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎ రెస్ట్ఫుల్ స్లీప్? డ్రై ఫ్రూట్స్ ఆల్ త్రూ ద డే, ఎనీ టైమ్. కర్డ్ ఈ మధ్యలో కొంచెం ఇంటాలరెన్స్ వస్తుంది అని చెప్పేసి లాక్టోస్ ఇంటాలరెన్స్ అని ఆపుతున్నారు, కానీ కర్డ్ తోటి మంచి స్లీప్ వస్తుంది. హాట్ మిల్క్ అండ్ టర్మరిక్తో కూడా మంచి స్లీప్ వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఆల్కహాల్కి ఇంకా అదర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, స్మోకింగ్కి స్లీప్కి కనెక్షన్ ఉందా? ఆల్కహాల్ తాగితే బాగా నిద్ర వస్తుంది అని చాలామంది అనుకుంటారు, చాలా తప్పు. ఆల్కహాల్ తాగితే స్లీప్ క్వాలిటీ తగ్గిపోతుంది. స్లీప్ రావడం తొందరగా వస్తుంది, బట్ మెయింటెనెన్స్ అనేది డిఫికల్ట్ అవుతుంది. సేమ్ విత్ అదర్ హ్యాబిట్స్ ఆల్సో. స్లీప్ సప్లిమెంట్స్ అన్నవి మెలటోనిన్ లాంటివి అడ్వైజబులా కాదా? అంటే కోల్డ్ కంట్రీస్లో లేదా మన దగ్గర ఎప్పుడైనా అసలే ఎండ రావట్లేదు ఫర్ మోర్ దాన్ 10 days అన్నప్పుడు మెల్టోనిన్ ఈజ్ ఓకే. కానీ మన ఎన్వైర్న్మెంట్కి ప్రాపర్ స్లీప్ హైజీన్ ఫాలో అయితే ఏవి కూడా అవసరం లేదు. రైట్. గట్ హెల్త్, ముఖ్యంగా యాసిడ్ రిఫ్లక్స్ అండ్ గర్డ్కి స్లీప్ డిజార్డర్స్కి కనెక్షన్ ఉందా? 100%. స్లీప్ డిప్రివేషన్ ఉంటే ఇవి వస్తాయి, ఇవి వస్తే కూడా స్లీప్ ఎఫెక్ట్ అవుతుంది. రైట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ డాక్టర్ హర్షిని గారు, మెడిటేషన్, యోగా
ఇలాంటివి ప్రాణాయామం చేయడం ఇవి నిజంగానే మంచి స్లీప్కి తోడ్పడతాయా సైంటిఫిక్గా క్లినికల్గా? యా, డెఫినెట్గా తోడ్పడతాయి. ఎందుకంటే ఇవి బాడీని రిలాక్స్ చేస్తాయి. అండ్ ఈవెన్ మేము అదర్వైజ్ కూడా JPMR ఎక్సర్సైజ్ అని ఇస్తాం, విచ్ ఈస్ సేమ్ యాజ్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇన్ యోగా. సో అది పడుకునే ముందు చేస్తే ఒక 15 minutes చాలా మంచి క్వాలిటీ స్లీప్ వస్తుంది. కానీ స్లీప్ డిసార్డర్ ఉంటే ఇది ట్రీట్మెంట్ ఇవ్వదు. ఇట్లా ఓన్లీ ఇది ఒక ఎన్హాన్సర్ లాంటిది మాత్రమే. ఎన్హాన్సర్ లాంటిది. కానీ యోగా నిద్ర అనేది ఇన్సోమ్నియా పేషెంట్లో యూస్ఫుల్ అవుతుంది. యాజ్ వీ క్లోజ్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ దిస్. నాకు స్లీప్ డిసార్డర్ ఉందని మీ దగ్గరికి వచ్చా అనుకోండి, ఎన్ని రోజుల్లో నా స్లీప్ సైకిల్ కరెక్ట్ అవుతుందని, అంటే మోర్ ఆర్ లెస్ ఒక మోడరేట్ టు 1 week to 2 weeks. 1 to 2 weeksలో మీరు సెట్ చేసేస్తారు ఈ స్లీప్ సైకిల్ని, హాయిగా నిద్రపోవచ్చు. ఐ థింక్ చాలామంది మా మీడియా ప్రొఫెషనల్సే చాలామంది మీ దగ్గరికి వస్తారు ఇంకా. అండ్ రాబోయే ఎపిసోడ్స్లో ఇంకా డీటెయిల్డ్గా ఈ ఫ్యాసినేటింగ్ సబ్జెక్ట్ గురించి, న్యూ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ గురించి తెలుసుకోవాలండి డాక్టర్ హర్షిణి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ ఇంటర్వ్యూ అండ్ వాల్యుబుల్ టైం. Thank you so much.